ఫ్రెండ్స్, మన ఛానల్లో వచ్చే అన్ని వీడియోలు మిస్ కాకుండా చూడాలనుకుంటే కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. ఆ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. తద్వారా నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. శ్రీరంగం శ్రీ రంగనాథుడు శ్రీ రంగనాయకి అమ్మవారితో కొలువై ఉన్న వైష్ణవ దివ్యక్షేత్రం. ఇది తమిళనాడులోని తిరుచిరాపల్లికి ఆనుకొని ఉభయ కావేరీ నదుల మధ్యన ఉన్న పట్టణం. ఈ శ్రీరంగానికి కొంచెం ముందు ఉన్నటువంటి ముక్కాంబు దగ్గర, ఈ డ్యామ్ దగ్గర ఈ కావేరీ నది రెండుగా విడిపోతుంది. దాన్ని ఒక పాయని కావేరీ నది అని, ఒక పాయని కొల్లిడమ్ అని చెప్పేసి పిలుస్తారు. ఈ ఉభయ కావేరీ నది మధ్యలో ఉన్నదే ఈ శ్రీరంగం. శ్రీరంగంలోని శ్రీ రంగనాథ స్వామి ఆలయం చాలా ప్రసిద్ధమైన పుణ్యక్షేత్రం. ఇది వైష్ణవ దివ్య దేశాల్లోనే అత్యంత ప్రధానమైనదిగా భావిస్తారు. ఈ ఆలయ ప్రదేశ వైశాల్యం 6,31,000 చదరపు మీటర్లు, అంటే దాదాపు 156 ఎకరాలు. ఈ ఆలయ ప్రాకారం పొడవు 4 కిలోమీటర్లు. ప్రపంచంలో అతిపెద్దదైన కంబోడియాలోని అంకోర్ వాట్ మందిరం శిథిలావస్థలో ఉన్నది గనక ప్రపంచంలో పూజాధికాలు జరిగే అతిపెద్ద హిందూ దేవాలయం ఇదేనని చెప్తారు. ఈ ఆలయం 7 ప్రాకారాలతోనూ 21 గోపురాలతోనూ విరాజిల్లుతోంది. ఈ ఆలయ ప్రధాన గోపురం, దీన్ని రాజగోపురం అంటారు. దీని ఎత్తు 236 అడుగులు, అంటే దాదాపు 72 మీటర్లు. ఇది ఆసియాలోనే అతి పెద్ద గోపురం. ఈ ఆలయ ప్రధాన ద్వారానికి మీరు అభిముఖంగా నిలబడినప్పుడు ఈ మీ కుడి చేతి వైపు కొద్ది దూరంలో రంగనాథ ఆర్యవైశ్య అన్నదాన సత్రం అని ఉంటుందండి, మన తెలుగు వాళ్ళది. మీరు శ్రీరంగం వెళ్ళినప్పుడు అక్కడ స్టే చేయొచ్చు. తర్వాత ఈ ఆలయం చుట్టుపక్కల చాలా హోటల్స్ ఉన్నాయి, అక్కడైనా మీరు స్టే చేయొచ్చు. స్వామివారి దర్శనానికి పర్వదినాల్లోనూ శని ఆదివారాల్లోనూ ఒక 2-3 గంటలైతే పట్టొచ్చండి. తొందరగా దర్శనం అయిపోవాలి అనుకుంటే 100 రూపాయల టికెట్ తీసుకుంటే మీకు తొందరగా దర్శనం అయిపోతుంది. దురాక్రమణదారులైనటువంటి ఢిల్లీ సుల్తాన్లు ఈ ఆలయం మీద 1323లో దాడి చేశారు. అక్కడ బ్రాహ్మణుల్ని, రక్షకులుగా ఉన్నటువంటి వాళ్ళని దాదాపు 12,000 మందిని చంపేశారు. ఆలయంలోని బంగారం ఆభరణాలని, ఆలయ సంపదని మొత్తం కొల్లగొట్టారు. విష్ణుమూర్తి విగ్రహాన్ని కూడా నాశనం చేయాలని చూశారు. కానీ పిళ్ళై లోకాచార్య అనే ఆయన ఈ మూర్తిని తీసుకుని శ్రీరంగం నుంచి మదురై వెళ్ళిపోయారు. వీరి విగ్రహాన్ని తరలించడానికి వెల్లాయి అనే ఒక దేవదాసి సహకరించింది. ఆమె గంటల తరబడి ఈ ఢిల్లీ దురాక్రమణదారుల దగ్గర డ్యాన్స్ చేస్తూ వాళ్ళ సేనానిని తూర్పు గోపురం వద్దకు తీసుకువెళ్ళి అక్కడి నుంచి తోసి చంపేసింది. ఆ తర్వాత ఆమె కూడా రంగనాథుడిని జపిస్తూ అక్కడ నుంచి దూకి చనిపోయింది. ఆ టైంలోనే ఈ విగ్రహాన్ని తప్పించడానికి పిళ్ళై లోకాచారి గారికి టైం దొరికింది. ఇంతటి త్యాగాన్ని చేసింది కాబట్టి తూర్పు గోపురాన్ని ఆవిడ పేరు మీదే వెల్లాయి గోపురం అని పిలుస్తారు. 1323లో వెళ్ళిపోయిన పెరుమాళ విగ్రహం తిరిగి 1371లో ఇక్కడికి చేరుకుంది. కీర్తిశేషులు పద్మశ్రీ షేక్ చిరమౌలానా గారు ఈ ఆలయంలోనే ఆస్థాన నాదస్వర విద్వాంసుడిగా పనిచేశారు. ఈయన ప్రకాశం జిల్లా కరవది గ్రామానికి చెందినవారు. ఇక ఈ కావేరీ నదీ తీరాన 3 ప్రసిద్ధ రంగనాథ ఆలయాలు ఉన్నాయి. అవి
మొట్టమొదటిది ఆదిరంగడ ఆలయం. ఇది మైసూరు సమీపంలోని శ్రీరంగపట్నంలోని రంగనాథ స్వామి ఆలయం. ఇది కర్ణాటకలో ఉంటుంది. ఇంకా రెండవ దాన్ని మధ్యరంగడు అని చెప్పేసి పిలుస్తారు. ఇది తమిళనాడులోని శివసముద్రంలోని రంగనాథ స్వామి ఆలయం. ఇక మూడవది అంచెరంగడు. ఇది శ్రీరంగంలోని రంగనాథ స్వామి ఆలయం, అంటే ఈ మందిరం. చెప్పేవన్నీ శ్రీరంగ నీతులు, చేసేవన్నీ గుడిచేటు పనులు. ఇది మన తెలుగువారి నోళ్ళల్లో బాగా నానుతున్న ఒక సామెత. ఇది ఎలా పుట్టిందంటే, పూర్వం ఈ ఆలయంలో పనిచేసే కొంతమంది అయ్యవార్లు, అధికారులు పొద్దస్తమాను భగవంతుని బోధనలు, నీతివాక్యాలు వల్లిస్తూ రాత్రి అయ్యేసరికి అసాంఘిక కార్యక్రమాల్లో ఉండేవారు. అట్లాంటి నీతి తప్పిన వారిని ఉద్దేశించి వచ్చిందే ఆ సామెత. ఇక్కడ గుడిచేటు పనులు అంటే గుడికి చేటు చేసే పనులని అర్థం. వైవస్వత మనువు కుమారుడు ఇక్ష్వాకు మహారాజు. ఆయన బ్రహ్మగూర్చుని తపస్సు చేస్తే బ్రహ్మ ప్రీతి చెంది తాను ఆరాధిస్తున్న శ్రీరంగనాథుణ్ణి ఇక్ష్వాకు మహారాజునికి ఇచ్చాడు. ఆ ఇక్ష్వాకు మహారాజు నుంచి శ్రీరామచంద్రుని వరకు ఆ ఆరాధన కొనసాగింది. అయితే శ్రీరామ పట్టాభిషేకం తరువాత విభీషణుడు శ్రీరామ వియోగమును భరించలేక లంకకు మరల వెళ్ళలేక సతమతమవుతూ ఉంటే, ఆ సమయంలో శ్రీరామచంద్రుడు తమకు మారుగా శ్రీరంగనాథుణ్ణి విభీషణుడికి ఇచ్చాడని చెప్తారు. విభీషణుడు సంతుష్టుడే లంకకు పయనమయ్యాడు. లంకకు పయనమైన విభీషణుడు శ్రీరంగనాథునితో ఉభయ కావేరి అంటే ఈ ప్రదేశంలో వచ్చేసరికి సంధ్యా సమయం అవటం మూలంగా విభీషణుడు స్వామిని ఎక్కడ ఉంచి సంధ్యావందనం చేసి తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చిన విభీషణుడు శ్రీరంగనాథుడి ప్రణవాకార విమానంలో అక్కడే ప్రతిష్ఠితం కావడం చూసి విచారించాడు. శ్రీరంగనాథుడు విభీషణుడిని ఓరడించి రాత్రి భాగంలో నీ పూజలు అందుకుంటానని చెప్పేసి అనుగ్రహించాడు. అందుకే ఈ శ్రీరంగంలో శ్రీరంగనాథుడు స్వయంభూగా వెలిసాడని చెప్తారు. ఇక్కడ గర్భాలయంలో ఉన్న శ్రీరంగనాథుడి విగ్రహం చాలా పెద్ద విగ్రహం అండి. ఈ సైనించి ఉంటాడు. ఇక్కడ ఈ సైనించి ఉన్న శ్రీరంగనాథుణ్ణి పెరియ పెరుమాళ్ళని కూడా పిలుస్తారు. ఆళ్వారుల వర్ణనలో నారాయణుని దినచర్య ఈ విధంగా ఉంటుంది. నిద్ర మేల్కొనడం తిరునారాయణపురం అంటే మేల్కొట్టై అంటాం మనం, కర్ణాటకలో ఉంటుంది. అక్కడ నిద్ర మేల్కొంటారు. తర్వాత సుప్రభాత సేవ తిరుమలలో జరుగుతుంది. స్నానం ప్రయాగలో జరుగుతుంది. జపం బదరికాశ్రమంలోను, భోజనం పూరి జగన్నాథుడిలోను, రాజకార్యాలన్నీ అయోధ్యలోను, విహారం బృందావనంలోను, శయనమేమో ఈ శ్రీరంగంలో. ఈ విధంగా విష్ణుమూర్తి దినచర్య ఉంటుందని ఆళ్వారులు కీర్తిస్తారు. ఇక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక జనవరి 2025లో జరిగే ప్రయాగరాజ్ కుంభమేళా గురించి పూర్తి ఇన్ఫర్మేషన్తో ఒక వీడియో చేశానండి. లింక్ కింద డిస్క్రిప్షన్లోను పైన ఐకార్డ్స్లోను ఉంటుంది. ఎవరికైనా ఇన్ఫర్మేషన్ కావలిస్తే నా ఛానల్లోకి వెళ్ళి ఆ లింక్ క్లిక్ చేసి చూడండి. థ్యాంక్ యూ ఆల్.